హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణం అయితే కంప్లీట్ అయ్యింది. ఈ గుడి ఓపెనింగ్ అయితే మార్చి 8 సో ముందు రోజు అయితే కలస్థాపన మొత్తం కలశాలన్నిటికీ కూడా పూజ అయితే చేస్తున్నారు. వేద పండితుల చేత పూజ అయితే జరిపిస్తున్నారండి. ఈ పూజకైతే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కొంతల రామకృష్ణ గారు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ కలిపి పూజకైతే హాజరయ్యారు. చాలామంది పంతుల చేత అయితే ఈ పూజ అయితే ఘనంగా అయితే చేస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న గుడి కంటే ఈ గుడి అయితే చాలా బాగా కట్టారండి. చాలా పెద్ద విగ్రహాలతోనైతే గుడి అయితే చాలా బాగా అయితే నిర్మించారు. సో చూడండి, కంపల్సరీ వెళ్ళి చూసి నాకైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. రేపు మార్చి 8 అన్నాను కదండి, రేపేనండి మార్చి 8 అయితే ఈ గుడిని ఓపెనింగ్కి అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ గుడి ఓపెనింగ్కి అయితే వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఈ గుడి దగ్గర అయితే ప్రతి ఒక్కరు ఈ ఓపెనింగ్ అందరూ కూడా వెళ్ళి ನಮ್ಮ అమ్మని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తల్లి పండగ కొత్త అమావాస్యని పబ్లిక్ హాలిడేగా కూడా ప్రకటించారండి. తల్లి పండగ ఈ నెల రోజులు కూడా నెల పండగగా చేసి మొత్తం చాలా వైభవంగా అయితే ఘనంగా అయితే తల్లి పండగ చేస్తారు. ఇది ఎన్టీఆర్ స్టేడియంలో కూడా అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టి చాలా బాగా అయితే మనకి అందరికీ కూడా తల్లిని దర్శించుకునే విధంగా మనకి పెడతారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో